ఆర్థికంగా వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని చేపడతామని అప్పుడే ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ ఆటో డ్రైవర్ల సేవ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అంతా కూడా పూర్తి అయింది. దీనికి సంబంధించి ఏ విధంగా ఆ పథకాన్ని అమలు చేయాలి, దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల మీద కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చ జరిగింది. దాని మీద ఆమోద ముద్ర కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఏపీలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి ఆ ఫిల్టరింగ్ అయిన తర్వాత దాదాపు 3 లక్షల మంది అర్హులుగా తేరారు. వీరందరికీ కూడా ఏడాది ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి దాదాపు 15,000 అంటే ప్రతి ఏటా కూడా వీళ్ళకి 15,000 ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. రేపు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన స్వయంగా ఆటో ఎక్కి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. అటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆయన మొదటి నుంచి కూటమి ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. అటు ఆటో డ్రైవర్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. ఉచిత బస్సు వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర కారణాల వల్ల కావచ్చు, ఆటో డ్రైవర్లు ఎక్కడ కూడా మేము నిరాశపరచం, వాళ్ళకు కూడా ఆర్థికంగా భరోసా కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కార్యక్రమం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న నేపథ్యంలో అటు ఆటో డ్రైవర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 400 కోట్ల పైచిలకు సొమ్మును నేరుగా ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. అటు ఎవరైనా అంటే ఈ అర్హులు కానటువంటి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కానీ వాటిని కూడా రెక్టిఫై చేసి వారిని కూడా జాబితాలో చేసి వారికి కూడా ఈ ఆర్థిక భరోసా అందే విధంగా కూడా ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి సార్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రేపు అంటే అక్టోబర్ 4న ఈ పథకం అమలు కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఇప్పటికే ప్రారంభమైంది. కేబినెట్ భేటీలో ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. రేపు ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం కాబోతోంది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రారంభం కాబోతోంది ఈ పథకంపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఆటో డ్రైవర్ల సేవా పథకానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఉచిత బస్సు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కాబోతోంది. దాదాపు 20 అంశాలు అజెండా అంశాలుగా కేబినెట్లో చర్చ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్. రేపు ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం కాబోతోంది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధం కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రారంభం కాబోతోంది ఈ పథకంపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఇటు ఆటో డ్రైవర్ల సేవా పథకానికి